అహనా పెళ్ళంట మూవీ తీసుకుంటే ఎవర్ గ్రీన్ మూవీ ఎప్పటికీ. అండ్ మీ ప్రారంభం ఈ ఫిలిం ఇండస్ట్రీలో మీ ప్రారంభం కూడా ఆ మూవీతోనే. ఆ మూవీ తీసుకుంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ చిన్న అని పెద్ద అనేది ఉండదు, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. మీ క్యారెక్టర్ తీసుకున్న ఏ క్యారెక్టర్ తీసుకున్న అప్పుడు మూవీస్ ఇప్పుడు మూవీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంటుంది? అంటే కంపారిజన్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయిలేండి, అలా అనుకోకూడదు. జంజాల్ గారు తీసిన అహనా పెళ్ళంట్లో గమ్మత్తైన క్యారెక్టర్లు, అంటే ఒక మనస్తత్వం కలిగిన క్యారెక్టర్లు చాలా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. క్యారెక్టర్లు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అలా వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే ఆ క్యారెక్టర్లు అన్నీ కూడా మంచి తెలివితేటలతో చూస్తున్న ఆర్టిస్టులు వచ్చారు. క్యారెక్టర్లు కూడా తెలివితేటలతో ఉన్నవే రాస్తున్నారు. అమాయకత్వాలతోనూ బోళాతనం లేవు, చాలా మారిపోయింది. చేంజ్ ఆఫ్ మూడ్, చేంజ్ ఆఫ్ ఆర్టిస్ట్ నేచర్ కూడా మారిపోయింది. సో ఇది ఇలా అది అలా అని కంపారిజన్ చేయడానికి లేకపోతే దాని మీద కామెంట్ చేయడానికి కూడా చెప్పలేదు. జనరేషన్ చేంజ్ వచ్చింది, చాలా టాలెంటెడ్ ఆర్టిస్టులు వచ్చేసారు. అది నాట్ ఓన్లీ ఫిల్మ్లో చేసే ఆర్టిస్టులే కాదండి, అన్ని రంగాల్లోనూ మార్పులు వచ్చాయి. చాలా బ్రిలియంట్, చాలా తెలివిగా ఉండే, అప్పుడు ఎలాగైనా అమాయకత్వం, వెర్రితనం, పిచ్చితనం, గమ్మత్తైనతనం ఇలాంటివన్నీ ఉన్న రోజులు అవి. ఇప్పుడు అలా కాదు, వాడు ఎంతో తెలివితేటలు, ఎంతో చెప్పదగ్గ కెపాసిటీ చాలా పెరిగింది, హార్స్ పవర్ పెరిగింది, హార్స్ పవర్. ఇప్పుడు ఈ మూవీస్ చూస్తూ ఉంటే అంటే టెక్నికల్గా కానీ చాలా ఈ రోబోస్ ఇన్వాల్వ్ తీసుకున్నా చాలా ఫార్వర్డ్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఒక్కసారి ఆ మూవీస్ చూస్తే ఆ అమాయకత్వం, ఆ ప్లెజెంట్నెస్ అది ఫీల్ అవుతూ ఉంటారా? ఉంటుంది. అది పరిగెడుతూ ఒకసారి ఆగినట్టు ఉంటుందా? ఆగినట్టు ఉంటుంది. ఆ సినిమాలన్నీ మన రియల్ లైఫ్లో మనమే ఆ క్యారెక్టర్లన్నీ నిజంగా మనమేనేమో, ఇది మనస్తత్వం నాదేనేమో, ఇది నేను ప్రవర్తించుంటానేమో, నా చిన్నతనంలో అంత అమాయకత్వం నాలో ఉంది అనుకునేటట్టుగా ఉండే క్యారెక్టర్లు అవన్నీ. ఇప్పుడు ఏంటంటే చాలా తెలివి మీరినతనం, చాలా పరిగెత్తే ఇది వచ్చేసింది. సో ఎప్పటి కాలానికి అప్పుడు ఎంజాయ్ చేయటమే మనం. అలా ఆ ట్రెండ్ లేకుండా ఉంది అని అనుకోకూడదు, అంతే వెళ్తుంటుంది. హాయ్, నేను హర్షిని గారు కలిసి ఇంటర్వ్యూ చేసుకున్నాం. ఎన్నో విషయాలు మీతో ముచ్చటించుకోవడానికి ఆవిడ చాలా బాగా అడిగారు. మీ రెస్పాన్స్ని కూడా మేము వినాలి, చూడాలి అంటే త్వరలో రాబోతోంది. విని ఆనందించండి, విని సంతోషించండి.